అమ్మాయి ఎలా ఉండాలంటే తెల్లగా, సన్నగా, కుందన బొమ్మలా ఉండాలి. హైట్ మా అబ్బాయి హైట్‌కి ఒక్క అంగుళం తగ్గితే చాలు. జాబ్ కంపల్సరీ చేయాలండి పెళ్లి తర్వాత కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సిటీలో అసలు ఇద్దరు సంపాదించకపోతే ఎలాగండి? ఏదో టైం పాస్ కోసం చేస్తున్నాం ఇప్పుడంటే కుదరదు. ముందుగానే చెప్పేసేయండి కంపల్సరీ జాబ్ చేయాలని. పెళ్లి తర్వాత శాలరీ మొత్తం మాకే ఇయ్యాలి. అమ్మ వాళ్ళకి ఇస్తాం, లోన్లు ఉన్నాయంటే అసలు ఒప్పుకునేది లేదు. ఇంకా పద్దాక పుట్టింటికి వెళ్తా అంటే మేము పంపించమండి. సంవత్సరానికి ఒక పండగకో పబ్బానికో పంపిస్తాం అంతే. పెళ్ళి అవ్వగానే వేరు కాపురం పెడతాంటే అస్సలు ఒప్పుకోమండి. మేము ఉన్నంత వరకు అందరం కలిసే ఉండాలి. కోడలు ఇంటి పనులని చక్కబెట్టుకోవాలి. ఇంకా కట్నం విషయానికి వస్తే అబ్బాయి మంచి అందగాడు, పైగా మంచి జాబ్ ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? సో ₹1,00,00,000 దాకా ఇస్తే ఓకే మాకు. ఇంకా బంగారం విషయానికి వస్తే ఒక 100 కాసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇంకా ఆడపడుచు కట్నం అంటారా? ఆ అబ్బాయికి అక్క చెల్లెలు ఎవరు లేరు కదండి. అత్తగారి కట్నం కింద నేనే తీసుకుంటాను. అంటే ఆ కట్నం అంతా అమ్మాయి పేరుకే ఉంటుందండి, నాకేం ఉండదు కదా. సో ఆడపడుచు కట్నం బదులు అత్తగారి కట్నం ఇవ్వండి. ఒక 10 లక్షలు అయితే సరిపోతుంది నాకు. పెళ్ళి మాత్రం మా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఐటీసీ గ్రాండ్లో గ్రాండ్గా చేయాలి. ఇంతే అండి. ఇంతకన్నా ఏం కోరుకుంటాం తల్లిదండ్రులుగా మేము మాత్రం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.